తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త పందాలు తొక్కుతున్నా ఇలాంటి క్రమంలోనే కొత్త కథలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసింది. మరి ఇలాంటి క్రమంలో మన దర్శకులు రాసుకున్న కథలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే పాన్ ఇండియాలో మంచి గుర్తింపు అయితే ఉంది. మన సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగు హీరోల్లో వచ్చే సక్సెస్ సాధించే మాత్రం వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకా మంచి గుర్తింపు ఉంటుంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రస్తుతం ప్రేక్షకుడికి విపరీతమైన అంచనాలెత్తాయి. సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు ఈ రోజే యుఎస్ఏలో ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి చూద్దాం. కథ ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, వైజాగ్ లో సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని కుటుంబాల్లో అల్లకల్లోలం చేయటానికి ఒక వ్యక్తి పూనుకుంటాడు. అలాగే ఈ వ్యక్తి కూడా ఆ కుటుంబంలో నుంచిన వ్యక్తే కావడం విశేషం. అయితే అతనికి వ్యతిరేకంగా దేవర ప్రజలకు అండగా నిలబడతాడు. మరి ఆ దేవరని ఎవరు చంపారో, తన కొడుకు వచ్చి వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడనే ఒక పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. దేవర చంపింది ఎవరు, ఎందుకు చంపారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. చేసిన విషయానికి వస్తే, దర్శకుడు కొరటాల శివ కథ రొటీన్ ఫార్ములాలో రాసుకున్నప్పటికీ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సరికొత్త విధానాన్ని అనుసరించినట్లు యుఎస్ఏలో ఈ సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. నిజానికి కొరటాల శివ లాంటి దర్శకులు ఈసారి కొత్తగా మేకింగ్ విధానాన్ని అలవర్చుకొని చేసిన సినిమా లాగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను చెప్పడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ నటన ఈ సినిమాకి చాలా అద్భుతంగా నిలిచింది. మ్యూజిక్ కొంతవరకు బాగున్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం అనిరుద్ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మొత్తానికి దేవర సినిమా సక్సెస్ ని సాధించిన దిశగా ముందుకు దూసుకు వెళ్తుంది కూడా ఈ సినిమాని చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించినట్లు కూడా తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించిన తన నటన లెవెల్ ని వేరే లెవెల్లో చూపించారు. అలాగే ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో పరిచయమైన జాహ్నవి కపూర్ కూడా తన నటనతో పరిణితి పెంచుకుంది. మొత్తానికి ఈ సినిమాలో ఆమె ఒక మంచి గుర్తింపు రావడమే కాకుండా ఆమెలో ఉన్న నటిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లుగా కూడా చెబుతున్నారు. తన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నట్లు అక్కడి ప్రేక్షకులు చెబుతుండటం విశేషం. మరి మొత్తానికి దేవర సినిమా ఓవరాల్ గా ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఈ సినిమా చూసిన యుఎస్ఏ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. మ్యూజిక్ విషయంలో అనిరుద్ కొంతవరకు పర్లేదు అనేలా సాంగ్స్ ఇచ్చాడని చెబుతున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా పసలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాలో పూర్తి స్థాయిలో అలరించాడని అక్కడి ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్. ఈ సినిమాకి యుఎస్ఏ ఆడియన్స్ 3.5 out of 5 రేటింగ్ ఇస్తున్నారు.